హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? లలిత వ్లాగ్స్ 94కి స్వాగతం, సుస్వాగతం అండి. ఏంటి ఈ చెట్లు పుట్టలో చూపిస్తుంది అనుకుంటున్నారా? ఈరోజు మంచి పుణ్యక్షేత్రం ఒకటి మీకు చూపిస్తున్నానండి. అసలు చాలా మంచి పుణ్యక్షేత్రం అనమాట. నేను ఇప్పటివరకు వెళ్ళలేదండి. తిరుపతి దేవస్థానానికి వెళ్ళినప్పుడు ఇక్కడికి వెళ్ళామన్నమాట. ముందుగా కాణిపాకం వెళ్ళి తర్వాత ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి అంటున్నాను, పేరు చెప్పట్లేదు అనుకుంటున్నారు కదండి. ఇదే అరగొండ అండి, ఆంజనేయ స్వామి టెంపుల్. ఈ టెంపుల్కి చాలా చరిత్రే ఉందండి. మరి మీలో ఎంతమందికి తెలుసో లేదో తెలియదు. తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి ప్లీజ్ అండి. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబర్ లేక ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతుంది అనమాట. అయినా నేను ఎలాగోలా ధైర్యం తెచ్చుకొని చేస్తున్నాను వీడియోస్. ఇదిగోండి, చూసారండి అక్కడ గోపురం కనిపిస్తుంది కదా, అక్కడే స్వామివారి ఇక్కడ ప్రసిద్ధి ఏంటి అసలు అని కొంతమంది అడగొచ్చు. తెలుసుకున్నాను నేను కూడాను. తెలుసుకొని వీడియోస్ చేయాలి కదా అని చెప్పి కొన్ని తెలియట్లేదు. ఇది మాత్రం అక్కడ బోర్డు రాసుంటే శుభ్రంగా చదివి చూసుకున్నాను అనమాట. అయితే స్వామివారి కథ ఏంటంటే ఇక్కడ ఎలా వెలిశారు ఏంటి అన్నది ఏంటంటే, త్రేతాయుగంలో సీతమ్మ తల్లిని అపహరించిన రావణుడితో శ్రీరాముడికి జరిగిన భీకర యుద్ధంలో ఇంద్రజిత్ చేతిలో లక్ష్మణుడు గాయపడి మూర్చబోతారు. పరీక్షించిన వానర వైద్యులు సుసేనుడు లక్ష్మణుడిని బ్రతికించాలంటే సంజీవిని పర్వతం పైన సంజీవిని మూలికను తీసుకురావాలని చెబుతారు. వెంటనే ఆంజనేయుడు జై శ్రీరామ్ అంటూ ఒక్క ఉదుకును ఆకాశంలోకి లంఘించి సంజీవిని పర్వతం చేరతారు. అక్కడ సంజీవిని మూలికను కనుగొనలేక ఏకంగా పర్వతాన్ని పెకిలించి తన అరచేతులపై తీసుకొని బయలుదేరతారు. మార్గమధ్యలో అరగొండ ప్రాంతంలో సంజీవిని పర్వతం నుండి అర్ధభాగం విరిగి పడిందనమాట. దివ్యమూలికలతో కూడిన ఆ భాగమే అర్ధకొండగా, కాలక్రమంలో అరగొండగా ప్రఖ్యాతిగాంచింది. కొండపై ఉన్న కొలను నేటి సంజీవరాయుని పుష్కరిణిగా ప్రసిద్ధి చెందింది. ఈ కొండ ఎంతో మహిమ కలిగిన దివ్య ఔషధాలతో వనమూలికలతో విలితమై ఈ పుష్కరిణిలో నీటిని త్రాగితే శరీరంలోని వ్యాధులన్నీ మటుమాయమై ఆయురారోగ్యాలతో విలసిల్లుతారు. త్రేతాయుగంలో వీరాంజనేయ స్వామిని తెస్తున్న సంజీవిని పర్వతం నుండి విరిగిపడిన ఒక భాగమే అర్ధకొండ అనమాట. అర్ధకొండ అర్థమైందండి మీకు? సంజీవిని పర్వతం తీసుకొస్తున్నప్పుడు సగం విరిగి ఇక్కడ పడిందంట. ఆ ప్రాంతాన్నే అర్ధకొండ అని ఒక ప్రాంతం ఏర్పడింది. ఇదిగోండి, ఈ కొలంలోనే సంజీవని పర్వతం మూలికలతో ఉన్న పర్వతం ముక్క దీనిలో పడి ఇక్కడ కొలనుగా ఏర్పడింది అనమాట. ఇది కాలక్రమేణా అరగొండ అంటున్నారు. ఇప్పుడు అర్థమైందండి. తిరుపతి దేవస్థానం దగ్గరలో అంటే మేము ఫస్ట్ ఇక్కడికి వెళ్ళాము, కాణిపాకం నుంచి వచ్చామన్నమాట. కాణిపాకం వెళ్ళి ఇక్కడికి వచ్చాము. అక్కడ నుంచి దగ్గరే కాణిపాకం నుంచి. అరగొండ అంటే చెప్తారు, నాకు కరెక్ట్ అడ్రస్ తెలియదండి. అరగొండ అని అంటే మేము మొత్తం 80 మెంబర్స్ అనమాట. మొత్తం 80 మంది వచ్చాము బస్సులు. అందుకని మాకు అంత తెలియదు. వాళ్ళు తీసుకెళ్తే మేము వచ్చామన్నమాట. అర్ధగిరి కొండని అందుట ఉన్న పుష్కరిణి వనమూలికలతో నిండిందని, ఇందు సకల దేవతలు స్నానం ఆచరించేవారని పురాణ ప్రసిద్ధి. ఇదిగో చూసారా, ఇక్కడ పుష్కరిణిలో సకల దేవతలు స్నానాలు ఆచరించేవారని, సప్త ఋషులు ఈ కొండపై సంచరించేవారని, వారిలో ఒకరైన కశ్యప మహర్షి పుష్కరిణి పక్కన చిన్న గోపురం నిర్మించి శ్రీ వీరాంజనేయ స్వామిని ప్రతిష్ఠించారు. ఇక్కడ ప్రతిష్ఠించిన వారు ఎవరండి? కశ్యప మహర్షి అనమాట. ఏదో మీకు లెసన్ చెప్తున్నట్టుంది, నాకు అర్థమైంది, మీకు చెప్తున్నాను అనమాట. మీరు వేరేలాగనుకోవద్దు. కశ్యప మహర్షి వారు శ్రీ వీరాంజనేయ స్వామిని ప్రతిష్ఠించారు. తర్వాత చోళరాజుల కాలంలో పుష్కరిణి సమీపంలో వెలిసిన శ్రీ వీరాంజనేయ స్వామి ఉత్తరముఖంగా ప్రతిష్ఠించబడిన ఉత్తర ఈశాన్య భాగంలో దృష్టి సారించి అలాగ ఆయన కట్టించారనమాట. చోళరాజులు నిర్మించారు మొత్తం గుడిని. ఇదిగోండి తీర్థం. చక్కగా ఇక్కడ ఈ వాటర్ని తాగితే మేము బాటిల్లో కూడా నేను తీసుకొచ్చానండి. బాటిల్లో పట్టుకొని అక్కడ సేవించి చోళరాజులు నిర్మించిన ఇప్పుడు కాలక్రమేణా మన భారతదేశంలో ఇది ఒక అరుదైన పావన క్షేత్రం. హనుమంతుల క్షేత్రంలో ఇది ఒక క్షేత్రంగా విరజిల్లుతుందనమాట. ఇదిగోండి మా నెంబర్స్ అందరూ. అసలు హనుమంతుని టెంపుల్ అనగానే ముందుండే వానరాలండి, ఇదిగోండి మంకీస్ అంటారు, కోతులు అంటారు కదా. అంటారేంటి, మేము అంటాం, కాకపోతే వీడియోస్లో అనకూడదని అంటలేదు. ఓకేనండి, నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మా వాళ్ళందరి దగ్గరికి వచ్చింది. మేము అక్కడ హనుమాన్ చాలీసా కూడా చదివామండి. కాసేపు భజన చేసాము, హనుమాన్ చాలీసా చేసాము, కొంతసేపు స్పీచ్ ఇచ్చుకున్నాము. మేడం స్పీచ్ ఇచ్చారు మాకు. అందరినీ చక్కగా వీడియోస్ అలౌ చేశారండి. వారిని ఒప్పించే తీసుకున్నాను. నేను తీర్థం తీసుకున్నాను, ఇంటికి తీర్థం తీసుకొచ్చాను. అదిగండి, చాలా మంచిది అన్నారు. ఈ తీర్థం కూడా 9 నెలలు 9 పౌర్ణాలు తీసుకోవాలండి. ఇప్పుడు ఆ ప్రాంతం అంతా సంజీవని పర్వతమే.
అలా ఇప్పుడు అరగొండ అయింది అని పిలుస్తున్నారు. ఓకేనండి, బాయ్ అండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. ఉంటాను.